కానీ ఒక 10 days నుంచి మీరు చూస్తున్నారు ఆవిడ ఈ హౌస్ కూడా ఆక్యుపై చేయడానికి చూస్తుంది. సో నా పెట్టుబడి ఇక్కడ ఉంది కాబట్టి నేను వెళ్ళి శ్రీను గారికి అడగడం జరిగింది. శ్రీను గారు, నేను డబ్బులు పెట్టాను కదా, నా విషయం ఏంటంటే, అమ్మ నువ్వు డబ్బులు పెట్టావు కాబట్టి నేను మరి డబ్బులు ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఈ ప్రాపర్టీని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీకు వాట్సాప్ చేశాను, చూడండి, పక్కాగా రిజిస్ట్రేషన్ చేసేశారు. సో నాకు నిన్న రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి, నిన్న 11:40కి నాకు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆఫ్టర్ 11:40 వచ్చి నేను నా ఇంట్లో నా ఓన్ ప్రాపర్టీలో ఉండడం జరిగింది. ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ఎవరికి ఏ సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు జరిగింది మాధురి గారు? డిస్కషన్స్ ఇవన్నీ కాదండి, ఇవన్నీ జరుగుతున్నవన్నీ మీకు తెలుసు. నాకు రావాల్సిన అమౌంట్ కి శ్రీను గారికి ఇప్పుడు ఇంకొంచెం అమౌంట్ అవసరం పడింది కాబట్టి అది తీసుకొని నాకు హౌస్ ని సేల్ చేసేసారు. నేను డబ్బులు ఇచ్చి ఇల్లుని కొనుక్కున్నాను. డాక్యుమెంట్ కూడా మీకు వాట్సాప్ చేశాను, చూడండి. రిజిస్ట్రేషన్ పల్లసల రిజిస్టర్ ఆఫీస్ లో నాకు 11:40కి రిజిస్ట్రేషన్ చేసేసారు. అవును, ఆ డాక్యుమెంట్ కూడా మనం చూపించడం జరిగింది ఆన్ స్క్రీన్. ఆ డాక్యుమెంట్ కూడా మీకు చూపించవచ్చు. పక్కాగా అది కూడా శ్రీను గారి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మేము కొనుక్కున్నాం. అంటే అతని తండ్రి నుంచి తాతల నుంచి వస్తే మేము అది కూడా కొనుక్కోము. అది అతను స్వార్థితం, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి. సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరైనా సేల్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇంకా దానికి ఏ విధమైన లీగల్ ఇష్యూస్ ఉండవని మా లాయర్ తెలుసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా ఎంత ఉండాలో అది నేను ఒక 3 చెక్కుల రూపంలో అతనికి రిమైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి నేను హౌస్ ని కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్నాను కాబట్టి నా ఇంటికి నేను రావడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు నా ఇంటికి ఇప్పుడు వాణి గాని పిల్లలు గాని ఎవరు కూడా రాకూడదు. ఇది పోలీసులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోలీసుని హెల్ప్ అడగడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మించి ఎక్కువ మాట్లాడలేనండి. నేను మళ్ళీ రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. కంక్లూడింగ్ ఒకే ఒక పాయింట్ దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంతవరకు ఆయన ఇల్లు కాబట్టి నాకు ఇదొక్కటే ఉంది డిపెండెన్సీ అని చెప్పిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటారా, ఉండనిస్తారా? ఏమండి, అతనైతే ఇప్పుడు ప్రెసెంట్ లేరండి. అది ఫ్యూచర్ లో ఆఫీస్ కార్యక్రమాలు, అతనికి ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే రిలీజ్ కావాలి, అవి ఏమంటే తర్వాత ఆలోచించాల్సిన విషయాలు. ప్రెసెంట్ అయితే నా ప్రాపర్టీ, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. శ్రీను గారు నాకు రాసిచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఉండడానికి ఏ హక్కు లేదు. నేను గానీ, నా మదర్ గానీ, నా బ్రదర్స్ గానీ ఎవరు మాకు ఉండడానికి హక్కు లేదు, నేను మీకు రాసిచ్చేస్తాను కాబట్టి అని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ప్రెసెంట్ నేను మాత్రమే నా ఇంట్లో, నేను నా పని మనుషులతో నా ఇంట్లో నేను ఉన్నాను. నా మీద అటాక్ చేసినా, నాకేం జరిగినా అన్నిటికీ వాణియే కాను. వాణి ఇక్కడ రావడానికి ఏ రైట్ కూడా లేదు. మీరే చెప్పండి, రిజిస్ట్రేషన్ నాకు అయిన తర్వాత ఎవరికైనా నా ఇంటికి రావడానికి రైట్ ఉంటుందా? సో ఇప్పుడు అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారండి మరి? అది మాకు తెలియదండి, అది మీ సింగర్తో మాట్లాడండి. అతను ఎక్కడున్నారంటే మాకేం తెలుస్తుందండి, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఉన్నారా మీరు? ఇంటికి వచ్చిన టైంలో నేను ఇంట్లోనే ఉన్నానండి ఇప్పుడు. అంటే మీరు ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో ఆయన అప్పుడు ఉన్నారా? నేను ఇంట్లోకి వెళ్ళిన సందర్భం అతను లేరండి. అతను నాకు కీస్ అప్ చెప్పేశారు. రిజిస్టర్ ఆఫీస్ లో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నాకు కీస్ అప్ చెప్పేశారండి. హౌస్ కీస్ నాకు ఇచ్చేసారు. మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఆయన నుంచి ప్రాపర్టీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భంలో మాట్లాడారా? మాట్లాడాం. మరి నేను అప్పులు ఎక్కువైపోతున్నాను, ఇంకా నీకు అనవసరంగా అన్యాయం చేసి నీ డబ్బులు తినేసి ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఇంకా నీకు కూడా నష్టపోతావు, చాలా డబ్బులు పెట్టేస్తావు, ఇంకా నీ హౌస్ నువ్వే తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసాక నాకు కీస్ హ్యాండ్ ఓవర్ చేసేసి అతను వెళ్ళిపోయారు. తర్వాత మరి కాంటాక్ట్ లో లేరు, నేను కూడా కాంటాక్ట్ అవ్వడానికి టైం లేదు. ఇంకా రెండటి నుంచి ఆవిడకి రిష్యూ చేసుకోండి వచ్చి. రైట్, మాధురి గారు, అంటే మీరు అన్నారు ఇప్పుడు శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక్క ఇల్లు మాత్రమే ఉండింది, గతంలో కూడా మీరు కూడా అన్నారు ఆయన రాజకీయం ఇంకా ఆయన ఎక్కడ ఉంటారంటూ కూడా. సో ఈ నేపథ్యం ఇప్పుడు మాధురి శ్రీనివాస్ కి ఎలా సహాయపడబోతున్నారు? అది తర్వాత చూద్దామండి. ప్రెసెంట్ ఇష్యూ గట్టిన తర్వాత మీకు తప్పకుండా నేను ఆర్టీవీతోనే మాట్లాడతాను మళ్ళీ. రైట్, మాధురి గారు, మీరు గతంలో 1,50,00,000 ఆయన చెక్కులు ఇచ్చారన్నారు, అప్పు తీసుకున్నారు. అంటే ఈ నేపథ్యంలో నేను అతనికి అప్పు ఇవ్వడం జరిగింది ఇంటి కోసం, ఓకే, ఇంటి కన్స్ట్రక్షన్ కోసం. అతని దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఇచ్చి ఈ కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేయడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ లో కూడా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది, ఇప్పుడు ఇంటి వర్క్ లో కూడా హెల్ప్ చేయడం జరిగింది. అతని అవసరాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. నిన్న రిజిస్ట్రేషన్ టైంలో కూడా ఇంకొక 3 చెక్కులు నేను ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఇచ్చి నేను కొనుక్కోవడం జరిగింది. అది కూడా చెప్తున్నాను చూడండి, అతను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టే నేను కొనుక్కున్నాను, లేకపోతే నేను కొనుక్కోను. అది కూడా క్లియర్, అతను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. వాణి ఇప్పుడు ఇక్కడికి రాకూడదు. అది మీరు మీడియా కూడా నాకు హెల్ప్ చేయాలి, పోలీసులు కూడా నాకు హెల్ప్ చేయాలి. మీడియా ఇక్కడికి రాకూడదు. ఇది నా ఇల్లు, ప్రెసెంట్ నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న నా సొంత ఇల్లు, నా పేరు మీద ఉన్న ఇల్లు. మీకు రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా పెట్టాను. దయచేసి మన 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 ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, నా అభిమానులకి నన్ను
నన్ను ఆదరించే వాళ్ళకి అందరికీ కూడా మీరు డాక్యుమెంట్ చూపించాలని మీ ఆర్టీవీ తరపు కోరుకుంటున్నాను. లేదు, ఆల్రెడీ డాక్యుమెంట్ మనం చూపించామండి. మీరు అన్న డాక్యుమెంట్ పంపించిన డాక్యుమెంట్ క్లియర్ గా ఉంది కదా, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరికైనా అమ్ముకోవచ్చు కాబట్టి అతను నమ్మేసుకున్నారు. అతను ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది తర్వాత చూద్దాం, అవి నాకు తెలియని విషయాలు. తర్వాత కాంటాక్ట్ లోకి వస్తే మీకు కంపల్సరీ చెప్తాను. మాధురి గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, మీరు అన్నారు అంటే దయచేసి నాకు కొంచెం డెంగ్యూ ఫీవర్ ఉందండి, చాలా ఫీవర్. అయితే లాస్ట్ క్వశ్చన్, ఇంకా నేను క్వశ్చన్స్ అడగను. ఇంకా 1,50,00,000 మీరు చెక్కులు చూపించారు కదా, దాదాపు అది 1,36,00,000 ఉందంటే ఇప్పుడు ఇద్దరికి ఆ అప్పులు తీరిపోయినట్టేనా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఏమండి, నేను 2 కోట్లు ఇచ్చాను, ఇంకా తిరిగి అతను నాకు ఇంకా బాకీ ఉన్నారు డబ్బులు. ఓకే, సో దాని గురించి ఏమైనా ఇంకా చర్చించబోతున్నారా? ఇవ్వగా తిరిగి నాకే ఇంకా అతను బాకీ ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మాధురి గారు, ఆర్టీతో జాయిన్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు. మొత్తం అయితే మాత్రం దువ్వాడ ఫ్యామిలీ రచ్చ మళ్ళీ రీస్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్ళీ రచ్చ మొదలైంది. దువ్వాడ ఇంట్లోకి చేరుకున్నారు. దువ్వాడ ఇంట్లోకి అంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదు దివ్యల మాధురి, ఎందుకంటే ఇప్పుడు నా పేరు మీద రాసి ఇచ్చేస్తారు కాబట్టి అది నా ఇల్లు అంటూ కూడా దివ్యల మాధురి చెప్తున్నారు. ఇంటిని మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు దువ్వాడ శ్రీనివాస. ఇన్ఫాక్ట్ ఆ కాపీని కూడా ఆర్టీవీ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ఎవరైనా కనుక నా ఇంటికి వచ్చి, అవును ఇప్పుడు నా పేరు మీద రాసి ఇచ్చేస్తారు కాబట్టి నా ఇంటికి వచ్చి ఎవరైనా రచ్చ చేస్తే ఒప్పుకునేది లేదు అంటూ కూడా దివ్యల మాధురి చెప్తున్నారు. అక్కడ ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వీడియో ఫుటేజ్ తీస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేశాను, పోలీసులకు చెప్పారంటూ కూడా మాధురి చెప్తున్న ఆ సందర్భాన్ని మీరు చూశారు. అయితే దివ్యల మాధురికి సంబంధించి ఆర్టీవీ క్వశ్చన్ చేస్తుంది. శ్రీనివాస్ గారిని ఉండనిస్తారంటే అది ప్రెసెంట్ ఆయన ఇంట్లో లేరండి, ఇది నా ఇల్లు, నేను నా ఇంట్లోనే ఉంటానంటూ కూడా ఆర్టీవీకి ఆమె రిప్లై ఇచ్చారు. విజువల్లో మీరు చూస్తున్నారు. దాదాపుగా 2 కోట్లు అయితే 1,38,64,000 విలువ కలిగిన ఆ ఇంటిని తనకి రాసి ఇచ్చేశారు. ఆ చెక్కులకు సంబంధించి కూడా గతంలో దివ్యల మాధురి చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పుడు రిటర్న్గా, అవును ఇప్పుడు నేను అప్పులు తీర్చలేను, అయితే ఆ ఇంటిని రాసి ఇచ్చేస్తారంటూ కూడా ఆయన చెప్పారంటూ కూడా దివ్యల మాధురి చెప్పినట్టుగా తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ని కూడా ఆర్టీవీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దివ్యల మాధురిని ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు దివ్యల మాధురి ఒకటే చెప్పుకొచ్చారు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు, ఆయన ప్రస్తుతం అయితే మాత్రం ఇంట్లో లేరు అంటూ కూడా చెప్పారు. కీస్ని హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత